జనసేన వాళ్ళేమో మాకు పూర్తి అధికారం లేదు, మేమేదో కూటమిలో ఒక పార్టీనే అని అంటున్నారు. మహేష్ గారు రాసుకున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళేమో మేము ఆల్రెడీ 3 పార్టీలు కలిపి అధికారంలో ఉన్నాం, పూర్తి అధికారం ఉంది మాకు అంటున్నారు. మరి ఇదేందో నాకు కాంట్రవర్సీ వాళ్ళే చెప్పాలి, లేకపోతే ఆలోచించుకోండి వాళ్ళే. 2 ఏదో జనసేన పవన్ కళ్యాణ్ తిట్టారు కాబట్టి ఇట్లా ఆవేశంతో వెళ్ళారు. ఎవరిని తిట్టినా తప్పేగా, పవన్ కళ్యాణ్ తిట్టమని అంటాం. కానీ మరి అదే నాయకులు తిడితే ఒక్కొక్క అదే తెలుసు కదా ఆ భాష, చెప్పులు తీసుకున్నా పేకలు ఒకసారి చెప్పిన అది రికార్డు ఉంది సార్. ఆయన ఎవరు సామాన్యుడు తాగన్నాడు అంటున్నారు కదా మీరు. ఓ పార్టీ అధ్యక్షుడు హోదాలో తాగన్నాడా, ఓ పార్టీ ఆఫీలో తాగన్నాడా? ఒక్కొక్క నా డాషుల్ని చెప్పులు తీసుకున్నా డాషులారా పేకలు మిసికి చంపేస్తా, పేకలు నొక్కి చంపేస్తా, మోకాల మీద కూర్చోబెట్టి చంపేస్తా. వాళ్ళు తాగన్నారు, మీరు తాకుండా అన్నారా? ఇంకేదన్నా తాగన్నారా? మరి వీటికి సమాధానం చెప్పాలి కదా. బోషిడికి అని వాడు ఎవడన్నా తాగన్నాడా, బలిసన్నాడా? చెప్పండి. అంటే ఏమనాలి? కేసు పెట్టాలి. దాడి చేస్తే మేము ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభిమానులు ఎవరో దాడి చేస్తే వాళ్ళ మీద కేసు కట్టాం, రిమాండ్ కూడా వెళ్ళారు. మీరు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ వెనకాల బ్రహ్మనాయుడు గారు మీరు కానీ వాళ్ళకి మద్దతుగా మాట్లాడుకుంటుండండి, మీ మీద కూడా పెడతారు వాళ్ళు. దారిని పోయే ప్రతి ఒక్కరి మీద వాళ్ళు కేసులు పెట్టే పని కదా. మళ్ళీ వీళ్ళు చెబుతారేంది? డాక్టర్ సుధాకర్ దళితుడా మనిషా? తాగన్నాడా? తాగన్నాడా? ఏమయ్యా మీరందరూ ఒళ్ళు చించుకొని గొడ్డలు చించుకొని డాక్టర్ సుధాకర్ అనేటటువంటి ఒళ్ళు బలిసి మళ్ళీ నోటీస్ పాయింట్ కొవ్వెక్కి మత్తులో ఇష్టమంతాడు ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని మాట్లాడితే చచ్చిపోయారా? ఆ రోజు ఎందుకు మద్దతు తెలిపారు మీరు? సార్ అలా ఆగమనండి ఫస్ట్. ఆ రోజు ఏమయ్యారు? ఈ రోజు మీకు వచ్చిందా? అమ్మో కులం తీయకూడదు, తాగిన మీద మాట్లాడకూడదు. సుధాకర్ తాగాడా? తప్ప తాగాడు, బలిసి కొవ్వెక్కి పట్టుకుంటే ఏం మాట్లాడారు? చాలా మాట్లాడారు వాళ్ళు, చాలా మాట్లాడారు. డాక్టర్ సుధాకర్ కి మద్దతు ఎందుకు తెలిపారు? అందరూ మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరు ఈ రోజు సైకోనే. ఎవరైనా సరే తప్పు చేస్తున్న నిందితుడిగా చూడాలి కానీ మనం కులం చూడకూడదు. డాక్టర్ సుధాకర్ కులం చూడలేదా? మీతో పాటు డిబేట్ పెట్టండి. వీళ్ళందరూ ప్యానెల్లో ఉన్నారు. ఇదే జనసేన, ఇదే తెలుగుదేశం మత్తెక్కి మత్తు మొత్తం పొద్దు నుంచి సాయంత్రం దాకా తప్ప తాగినటువంటి ఆ డాక్టర్ సుధాకర్ ని దళితుడు అన్నప్పుడు ఏమయ్యా? అప్పుడు నీ కులం గుర్తురాలా? సిగ్గుండాలి కదా ఆ రోజు మీరు మాట్లాడినప్పుడు. 2 మహిళల మీద మాట్లాడకూడదండి, షర్మిల మీద చేరన్నారు. ఏమయ్యా మీ సూపర్ డూపర్ ఫ్లాప్ సభ జరిగింది కదా, ఏడ జరిగింది? అనంతపురం. ఆ ఎమ్మెల్యే ఎవడు? తెలుగుదేశమే కదా. ఆ ఎమ్మెల్యే ఎవరిని తిట్టాడు? నందమూరి తారక రామారావు గారి కోడలనే కదా. ఏమయ్యా ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటి వరకు? విచారణ జరుగుతుంది. పళ్ళు రాలితే అంటే ఎవడన్నా మాట్లాడే విచారణకి పిచ్చి వాగుడు ఆగొద్దని చెప్పండి. సీరియస్ గా మాట్లాడుతున్నా. ఎన్ని రోజులు చేస్తారు విచారణ? ఏది ఒక సంవత్సరం అయింది, అమ్మాయి ఇప్పుడు వరకు 7 దొరకలే, ఇంకా విచారణ దొరుకుతానే ఉందా? సంవత్సరం అయిందా బాబు? చంపబడి ఆవేశపడ్డాం. మీరు చెప్పండి ఎన్ని రోజులండి? మీరు ఆలోచనతో మాట్లాడుతున్నా. విచారణ జరుగుతుందండి. ఎన్ని రోజులు జరిగింది విచారణ? నోరు జారీ ఏదనంటే వాళ్ళు మీ మీద కేసులు పెడితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. నేను చెప్పండి ఎన్ని రోజులు జరిగింది విచారణ? మత్స్యమరులో బాలిక చనిపోయి సంవత్సరం అయింది. ఎన్ని రోజులు విచారణ జరిగింది చెప్పండి? శవం ఎక్కడ? ఎవరు చంపింది? ఎవరు అత్యాచారం చేసింది? ఎన్ని నాళ్ళు తీసుకుంటారు? ఆగవయ్యా బాబు. ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చేటప్పుడు కులం రాదు, ఇక్కడికి వచ్చేటప్పుడు కులం వచ్చిందా? జూనియర్ ఎన్టీఆర్ గారి మదర్ ని తిట్టారా లేదా? తిట్టారు. ఏం చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు తీసుకున్నారు? చెప్పేదండి. ఆయన ఏమంటాడు? ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏమన్నారు? ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీడియా ముందు నేను తిట్టలేదు, ఇది నా చెప్తున్నా వినండి సార్. చాలా మీరు కూడా తప్పు ఒకే విధంగా మాట్లాడుతున్నారు అన్నా నేను అనేది. ఆయన తిట్టారు కదా, ఆయన తిట్టింది వాస్తవం. మరి ఎప్పుడు ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? ఎస్పీ గారికి నేనే కంప్లైంట్ చేస్తానంటున్నాను. మీరు అడగాల్సిందేంటి? తిట్టింది ఆయనే. ఎప్పుడు చర్యలు తీసుకున్నారు? మహిళల గురించి మీకు మాట్లాడే హక్కు లేదు. యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు అడగండి. ఇందాక అడిగాడు సూపర్ హిట్
డోపర్ ఫ్లాప్ అయితే డోపర్ హిట్ అని చెప్పుకుంటారని. దాంట్లో 15,000 పథకం మొదటి సంవత్సరం 0, 18,000 పథకంలో మొదటి సంవత్సరం 0, రెండో సంవత్సరం 0, 20,000 పథకం మొదటి సంవత్సరం 0, రెండో సంవత్సరంలో 14,000 ఇస్తున్నారు. అది కూడా 7 లక్షల మంది పథకం. ఏం చెప్పరు చెప్పకుండా అడిగాను కదా నేను. చెప్పకుండా ఈయన ఒక మాట నేను చెప్తా. అందరికి నేనే చెప్పాలి కదా, వేల దాటికి వంగవీటి రంగా గారే బలయ్యారు. సామాన్యుడే ఉంది. వంగవీటి రంగా గారి అంటే పవర్ఫుల్ మనిషినే చంపేశారు మీరు. ఇంకెవరైనా చంపగలుగుతారు మీరు. మీ దగ్గర అధికారం ఉంటే మీరు ఎంత బలిసి ఎలా వ్యవహరిస్తారంటే నిదర్శనం. ఇంతకంటే ఇంకేం మాట్లాడాలండి? నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడు. దానికి వచ్చేది నేను ఆడమనిషే, నేను ఆడపిల్లని ఏడపిల్ల కాదు, నేను ఆడమనిషినే. అరే బాబు నేను అక్కడ మనిషినే. అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎట్టో హైదరాబాద్ వచ్చి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ వారంలో 4-5 రోజులు అట్టు ఉన్నాడు, నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడ ఉంటా. అడిగిందని సమాధానం చెప్పు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని తిడితే ఏం చర్యలు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకుంటారు? దయచేసి ఆయన సమయం లేదు. మెరుపుల మహేష్ గారు మీరు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని ఆయనకి జరిగిన ఎపిసోడ్లో అందరూ కూడా ఒక దళితుడిని కొట్టారు, దళితుడిని చంపారని చెప్పేసి మాట్లాడారు. అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారికి సంబంధించి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశారని గత 5 ఏళ్ళు మాట్లాడిన పరిస్థితి ఉంది. అనేక నా డిబేట్లోనే మాట్లాడారు. ఆయన చెప్పింది కూడా వాస్తవమే, మన కాదు. ఇప్పుడు కూడా మరి వాళ్ళ కులం తీశారు. అంటే నేనేమంటే నేరస్తుడికి ఎవరో కూడా కులం మాట్లాడదు.